శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము హారతుల్లో నమస్కారాష్టకం గురించి తెలుసుకుంటున్నామండి. ఈవేళ 3వ శ్లోకాన్ని తెలుసుకుందామా. వసేజో సదా దావయా సంతలీలా దిశే అజ్ఞలోకా పరిజో జనాల పరి అంతరి జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. వసేజో సదా ధావయ. చూడండి, దాని భావార్థాన్ని మనం తెలుసుకుందామా. ఈ సంతతిని అంటే ఈ సంసారమనే సాగరాన్ని సందర్శించుటకే నివసించినావు. అంతే కదండి. ఇప్పుడు మనము జన్మమెత్తిన తర్వాత ఈ సంసార బంధాలతో మనము బందీ అయ్యి అందులోనే నివసిస్తూ ఉన్నాము. కానీ లోకులకు అజ్ఞానునిగా కనబడుతావు. ఈ ప్రపంచంలో ఈ లోకంలో మనము జీవిస్తున్నాం కాబట్టి, అంటే ఈ సంసారం అనే ఈ బంధనంలోంచి లోకంలో మనము సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి అజ్ఞానునిగా కనబడతాము. కానీ అంతర్యామిలో మాత్రము చూడండి, మన మనస్సులో మాత్రము సాక్షాత్తు మోక్షప్రదాతవే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఒక్కసారి మనం మళ్ళీ దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వసేజో సదా ధావయ సంతలీల అంటే ఈ సంతతిని, అంటే ఈ సంసారమనే ఈ బంధాల నుంచి సందర్శించుటకే నివసించుచున్నావు. మమ్మల్ని ఈ సంసార బంధాల నుండి మమ్మల్ని కాపాడడానికే నువ్వు వచ్చావయ్యా దేవా. కానీ లోకుల అజ్ఞానునిగా కనబడతావు. అంటే చూసేవాళ్ళకి అజ్ఞానులుగా ఉన్నా కానీ అంతర్యామిలో మాత్రము సాక్షాత్తు మోక్షప్రదాతవే. నువ్వు ఎలాగున్నా ఏం చేసినా కూడా మాకు మాత్రము నువ్వు సాక్షాత్తు మోక్షప్రదాతవే, భగవత్స్వరూపుడివే, పరబ్రహ్మవే, పరమాత్మవే. లోక పాలనలోని మా సంసారక బంధాలలోని మమ్మల్ని బయటకు తీసి మమ్మల్ని మోక్షదాయకుల్ని చేసే ప్రయత్నాల్లో సాక్షాత్తు భగవత్స్వరూపుడవైన నీవు బాబా, నీ పాదాలని మేము ఎప్పుడూ విడవయ్యా. ఇలాగే గట్టిగా పట్టుకుందామండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒక్కసారి శ్లోకాన్ని మళ్ళీ చదువు. వసేజో సదా ధావయ సంతలీలా దిశే అజ్ఞలోకా పరిజో జనాల పరి అంతరి జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఈ సంసార బంధంలో కానీ లోకంలో కానీ ఈ సమాజంలో మమ్మల్ని నిజంగానే అజ్ఞానులుగా ఉన్న మమ్మల్ని మోక్షదాయకంగా చేస్తూ మోక్షం వైపు నడిపిస్తున్నావయ్యా. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూప ఓ షిరిడి సాయినాథ, నీకు సాష్టాంగ నమస్కారం అయ్యా. చూసారా 3వ శ్లోకం ఎంత అద్భుతంగా ఉంది కదా. మళ్ళీ రేపు పొద్దున్న 4వ శ్లోకం చెప్పుకుందామా.